హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో వీడియో వచ్చేసి పొంగలన్నం ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూపిస్తాను నేను. సో, ఈ పొంగలన్నాన్ని చాలా మంది కట్టె పొంగలి అని అంటారు అండ్ వెజ్ పొంగల్ అంటారు. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో అయితే పిలుస్తారనమాట. సో, ఏ నేమ్స్‌తో పిలిచిన టేస్ట్ మాత్రం ఒకటే. సో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను చూసేయండి. సో, ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని, అందులో ఒక టీ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని వేయించుకోవాలనమాట. అంటే లైట్‌గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం అందులో ఉన్న స్మెల్ బయటకొస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బావుంటుంది. సో, అందుకోసం పెసరపప్పు వేయించుకుంటే బావుంటుందనమాట. ఇలా వేయించుకోవాలి. సో, నేను టీ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాననమాట. అండ్ రైస్ అయితే అదే గ్లాస్‌తో 2 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకొని వాష్ చేసేసుకొని అదే పెసరపప్పుని కూడా యాడ్ చేసేసాను ఇందులో. ఇప్పుడు నేను టోటల్‌గా ఇందులో 2 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు అయితే యూజ్ చేశాను. టోటల్‌గా 3 గ్లాసెస్ కదా! సో, మొత్తం 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోయాలన్నమాట. ఏ గ్లాస్‌తో అయితే మనం క్వాంటిటీ తీసుకున్నానో రైస్ టీ గ్లాస్ ఉంటుంది కదా! సో, దాంతో 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. అంటే నార్మల్‌గా మనం రైస్‌కి 1కి 2 పోస్తాం కదా! సో, దీనికి 4 టైమ్స్ అయితే పోయాలన్నమాట. మనం ఏ గ్లాస్‌తో అయితే క్వాంటిటీ తీసుకున్నామో దానికి 4 టైమ్స్ అయితే మనం వాటర్ యూజ్ చేయాలి. ఎందుకంటే కట్టె పొంగలి కొంచెం మెత్తగా ఉంటుంది కదా! సో, ఇలా క్వాంటిటీ యూజ్ చేస్తేనే బావుంటుందన్నమాట. సో, ఇలా వాటర్ పోసేసి ఒక 15-20 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలన్నమాట. కొంచెం రైస్ అవి నాననివ్వాలి. సో, ఇదొక 15-20 మినిట్స్ నానిన తర్వాత ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. సో, ఇంకో 1 ఆర్ 2 ఎక్స్‌ట్రా వచ్చినా పర్లేదు. ఎందుకంటే రైస్ ఎలాగో మెత్తగానే కుక్ అవ్వాలి కదా! సో, వచ్చినా పర్లేదనమాట. సో, చూసారు కదా! మొత్తం మెత్తగా అయితే అయిపోయింది రైస్. అండ్ ఫైనల్‌గా లాస్ట్‌లో కొంచెం వాటర్ ఉంటుంది కదా! సో, ఈవెన్‌గా అయితే కొంచెం కలుపుకున్నా అనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక కళాయి తీసుకొని మనం అందులో కొంచెం ఒక 4-5 స్పూన్స్ నెయ్యయితే తీసుకోవాలి. సో, ఇందులోకి నేను ఒక 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను సన్నగా కట్ చేసుకొని. అండ్ మిరియాలుంటాయి కదా! ఒక 10-15 అయితే కొంచెం క్రష్ చేసుకొని లైట్‌గా అయితే యాడ్ చేశాను. అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశా అనమాట. మాక్స్ ఇందులో మెయిన్ టేస్ట్ మిరియాలనమాట. అది యాడ్ చేస్తేనే దానికి ఫ్లేవర్ ఉంటుంది. మిరియాల వల్లే దాని ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది పొంగలన్నంకి. అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశా ఎండుమిర్చి యాడ్ చేశాను. అండ్ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశా అనమాట. అండ్ మనం కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ జీడిపప్పు గూడా ఒక 2, 3 యాడ్ చేశా అనమాట నేను. అది ఆప్షనల్ మన ఇంట్రెస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్నా గానీ బావుంటుంది. సో, ఈ పోపు మొత్తాన్ని నేను ఆల్రెడీ ఇందాక కుక్ అయింది కదా! రైస్. సో, అందులోకైతే యాడ్ చేసుకున్నా అనమాట. అండ్ ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాత యాడ్ చేశా అనమాట. అంటే తనకి సరిపోయేంత టేస్ట్ చూసుకొనైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, కంప్లీట్‌గా ఒక్కసారి ఈవెన్‌గా పోపుని గూడా ఒక్కసారి కలిపేసుకోవాలనమాట. ఇంతే అండి. చాలా ఈజీగా ఉంటుంది పొంగలన్నం. అసలు ఏం హార్డ్ అనిపించదు. అండ్ టేస్ట్ గూడా సూపర్‌గా ఉంటుంది. అండ్ దీన్ని మనం చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఎంత అంటే అంత టేస్టీగా అనిపిచ్చింది. నాకు ఫస్ట్ ఎక్కువ నచ్చదు. అంత పొంగలన్నమా అంత గుజ్జయిపోతుంది కదా! అనిపిచ్చింది. కానీ చట్నీతో సర్వ్ చేస్తే అసలు సూపర్ అంటే సూపర్‌గా అనిపించింది. మెయిన్‌లీ ఆ మిరియాల టేస్ట్ ఉంటుంది కదా! అసలది సూపరనమాట. నాకైతే చాలా నచ్చింది. మినిమమ్ 10 డేస్‌కి ఒకసారైనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. అంత బావుందనిపిచ్చింది నాకైతే. సో, ఇందులో మీకు పొంగలన్నం ఎవరికిష్టమో ఒకసారైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.